ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేటువంటి అనుభవానికి మనము తీసుకొని రాబడుతూ ఉంటున్నాం. ఆయనను ఆరాధించుట అనేటువంటి అనుభవం ఎంతో శ్రేష్టమైనటువంటిది. దేవుని ఆరాధించేటువంటి గొప్ప అనుభవానికి మనల్ని తీసుకుని వచ్చాడు. పరలోకంలో ఆయన చిత్తము ఏ విధంగా నెరవేర్చబడుతుందో అదే ఉద్దేశం భూమి మీద నెరవేర్చబడాలని ఆయన అనుదినము ప్రార్థించమని తన శిష్యులకు నేర్పించాడు. ఒకవేళ ఆయన నిరంతరము స్తుతింపబడుచు ఆరాధింపబడుతూ ఉన్నాడు పరలోకంలో, ఆ గొప్ప కార్యక్రమమే భూమి మీద కూడా జరగాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో అట్టి స్తుతి ఆరాధన నిరంతరము చెల్లించేటువంటి అనుభవంలోనికి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. అంటే మన ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి విధమైనటువంటి సంగతులు కూడా ప్రభువును గణపరిచేటువంటివిగా ఉండాలనేది ఆయన సంకల్పం. మరి మీరే దైవములు అని చెప్పిన మాట చదువుకున్నప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం. అవును కదా, దేవుడు నన్ను దైవం అన్నాడు అని అనుకుంటాం. మీరే ఆయన దూతలు అని చదివితే దేవుని వాక్యంలో అవును కదా నేను దేవుని దూతలు అని సంతోషపడతాం. కానీ వారు చేసేటువంటి అనుభవం మన జీవితంలో నెరవేరాలనేది ప్రభు యొక్క సంకల్పం. నిరంతరము మన ద్వారా ఆరాధింపబడాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. ఇటు శ్రేష్టమైన అనుభవానికి మనము అంతకంతకు హెచ్చింపబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఒకప్పుడు ప్రభుతో ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన దూతగణంతో పాటు మనం కూడా ఆయనను ఆరాధించేటువంటి అనుభవానికి వెళ్తాం. అయితే ఈనాడు భూమి మీద ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క ఆత్మ ద్వారా నిరంతరమైనటువంటి స్తుతి ఆరాధన ఆయన మన నుంచి కోరుతూ వస్తున్నాడు. ఒకవేళ మానవులమైనటువంటి మనము మన యొక్క బలహీనమైన సంగతులు ఎరిగేనేమో, ఆరాధన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహం చేశాడు. అంటే మిగతా దినాల్లో ఆరాధించొద్దన్న దేవుని ఉద్దేశం కానీ కాదు, ఆయన నిరంతరము ఆరాధింపబడాలని. అయితే మన యందు ఆ సంగతి ఏ విధంగా నెరవేరుస్తున్నామో మనమే దానికి ఉత్తరవాదులమై ఉంటున్నాం. నా జీవితం ద్వారా ప్రభు ఏ విధంగా ఘనపరచబడుతున్నాడు, ఆరాధింపబడుతున్నాడు, స్తుతింపబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు. ప్రతి అనుభవం కూడా దేవుని భక్తులైనటువంటి వారు ఆ సంగతులను నేర్చుకుంటూ వచ్చారు. వారు మాదిరికరమైనటువంటి వారుగా మన కోసమై నిలిచినటువంటి వారుగా ఉంటున్నారు. మెటుకు దేవుని ఆరాధించుట అనేటువంటి ఆ యొక్క అనుభవం ఆత్మతోనూ సత్యంతోనూ నెరవేర్చబడవలసినటువంటిదిగా ఉంది అని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన ఆరాధించుట అనేటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ఆయన ఆత్మ కలిగినటువంటి వారు మాత్రమే యోగ్యమైనటువంటి రీతిలో చేయగలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఒకవేళ అంటే ఆత్మ మన యందు జరిగించబడాలి, లేకపోతే ఆత్మ మన యందు నిలిచి మనం ఆయన ఆరాధించేటువంటి అనుభవానికి రావాలంటే మన జీవితము దేవునికి మరింత సమీపమైనటువంటి అనుభవానికి తీసుకొని రావడవలసినటువంటిదిగా ఉంది. మనము చదువుతూ వచ్చినటువంటి మాటల్లో నికోదేము అనేటువంటి పరిసయుడు ఉన్నాడు. ఆయన ఒకవేళ దేవుని బోధించేటువంటి దేవుని వాక్యము ధర్మశాస్త్రం బోధించేటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సంగతులు కూడా తాను ఎరిగిన వాడుగానే ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. తాను చూస్తూ వచ్చిన సంగతులను బట్టి ప్రభువును గమనిస్తూ వచ్చాడు. అయితే ప్రభు తన గురించినటువంటి ఆలోచన తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ బోధకుడైనటువంటి నికోదేము దేవుని ఆరాధించకుండా ఉంటుంటాడా? దేవునికి స్తుతి చెల్లించకుండా ఉంటుంటాడా? దేవునికి కీర్తన చెల్లించకుండా ఉంటుంటాడా? ఆయన ఆ పనిలోనే తన యొక్క జీవితము కొనసాగింపు చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు కదా. మరి ప్రభు ఏంటి ఆ వ్యక్తితో ఆ విధంగా మాట్లాడుతున్నాడు? దేవుని ఆత్మను గురించినటువంటి సంగతులు తనకు తెలియజేస్తున్నాడేంటి? ఆలోచన చేస్తే
నిజానికి దేవుని ఆరాధించుట అనేటువంటి ఆ యొక్క అనుభవం మరి శరీరము దాని యొక్క అనుభవాలతో కూడా చేయగలిగినటువంటి సంఘటనగానే ఉంది. అపొస్తలుడు అనేక సార్లు తన యొక్క జీవితంలో తన గురించి తాను మాట్లాడుకుంటూ అంటాడు, శరీరాన్ని ఆస్పదం చేసుకుని నేను జీవించగలను, లేక శరీరాన్ని ఆస్పదం చేసుకుని నేను మాట్లాడగలను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రికలో అపొస్తలుడు మరి ఆ విధంగా తన గురించి ఆలోచన చేసుకుంటున్నాడు. శరీరాన్ని ఆస్పదం చేసుకుని ప్రభువును ఆరాధించేటువంటి అనుభవం కూడా కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే అది దేవుని యొక్క సంకల్పం కాదని మనకు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఆరాధించేటువంటి వారు ఎటువారు కావాలని దేవుడు కోరుతున్నాడో ఆ పిలుపులో ఉండేటువంటి సంఘానికి రాస్తూ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు 3వ వచనంలో. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు. ఆరాధించుట అనేటువంటి అనుభవం 2 విధాలుగా ఉందంట. అక్కడ ఒక సంగతి ఏంటి, శరీరమును ఆస్పదం చేసుకుని ఆరాధించవచ్చు దేవుణ్ణి. రెండవది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించేటువంటి అనుభవం. దేవుడు మన నుంచి ఎట్టి ఆరాధన కోరుతున్నాడు అనే దాన్ని మనము చూడగలిగితే ఆయన ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించాలి అని తెలియజేస్తున్నాడు. అనేక సార్లు మన యొక్క జీవితాల్లో రక్షింపబడ్డామని చెప్పుకుంటూ, దేవుని ఎరిగినామని చెప్పుకుంటూ, దేవుని వెంబడిస్తూ మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి ఆయనను ఆరాధించేటువంటి అనుభవానికి మనము వచ్చామా, మరి ఆ విధమైనటువంటి అనుభవానికి మన యొక్క జీవితం తీసుకున్నాబడిందా అని ఆలోచన చేసుకుంటే అనేక సార్లు వాటి స్థితికి మనం ఇంకా హెచ్చింపబడినటువంటి వారంగా, వాటి ఉన్నత స్థితిని ఎదిగినటువంటి వారంగా లేమని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థితికి రీచ్ కాలేదు మనం ఇంకా. అయితే దేవుని ఆరాధించుట అనేటువంటి అనుభవం మరి శరీరాన్ని ఆస్పదం చేసుకుని చేసేటువంటి సంగతి మాత్రము కానే కాదు. రోమా పత్రికలో అపొస్తలుడు జ్ఞాపకం చేస్తున్నాడు 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణాత్మకమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేక్షలు మన అవయవంలో కార్యసాధకమై ఉండెను. మరణాత్మకమైన ఫలములు అంటూ ఉన్నాడు ఇక్కడ. మరి దేవుడు తన కోసమై కోరుకున్నటువంటి ఫలాలేంటి? జిహ్వా ఫలములు అర్పించదము అని చెప్పాడు. దానికి ముందు రాయబడిన మాట ఏంటో చూడాలి హెబ్రీ పత్రికలో. మరి జిహ్వా ఫలములు అది శరీరంతో అర్పించిన ఒకవేళ అదే సంగతి కదా అని అనుమానం వస్తుంది మనకి. కాబట్టి ఆ జిహ్వా ఫలం యొక్క అనుభవం ఏంటో కూడా చూద్దాం. 15వ వచనం, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము సమర్పించుదము. అనగా ఆయన ద్వారా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి జిహ్వా ఫలములు అర్పించవలసినటువంటి వారిగా ఉంటున్నాం. కేవలం ఏదో మన నాలుగు ఉంది కాబట్టి నాలుగుతో అర్పించేటువంటి ఫలాలు మాటలు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, అంటే యేసుక్రీస్తునందు కలిగినటువంటి గొప్ప రక్షణ ద్వారా ఆ పరలోకపు తండ్రిని ఆరాధించుట, దాన్ని జిహ్వా ఫలములు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అలా అయితే మనం దేవుని ఆరాధించేటువంటి అనుభవం ఏ విధమైన స్థితిలో చేస్తున్నాం? కొన్నిసార్లు ఏ విధంగా చేయగలమంట? శరీరాన్ని ఆస్పదం చేసుకుని దేవుని ఆరాధించేటువంటి అనుభవం కలిగినటువంటి వారమే. మనకి నాలుగు ఉంది కదా, చాలా మాటలు వస్తాయి కదా, కాబట్టి మాటలతో దేవుని ఆరాధించడం అనేటువంటి సంగతి ఒకవేళ కొన్నిసార్లు మన యొక్క జీవితంలో నెరవేర్చబడేటువంటిదిగా ఉందని మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇక్కడ నికోదేము అనేటువంటి ఈ బోధకుడు ఒకవేళ దేవుని ఆరాధిస్తూనే ఉంటున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని సన్నిధిలో బోధకుడిగా కూడా ఉన్నాడు, దేవుని అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి చాలా సద్భావం తాను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇట్టి అనుభవాలు కలిగినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు తనతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చేరలేడు అని చెప్పాడు. తన అనుమానం ఇంకా తెచ్చడానికి శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని చెప్తున్నాడు. ఆత్మ ద్వారా జీవించేటువంటి అనుభవాన్ని గురించి ఆ వ్యక్తికి బోధిస్తున్నాడు. ఒకవేళ
తాను అన్ని రకాలుగా దేవుని బోధిస్తూ క్రీస్తు యేసు ప్రభువారిని గురించినటువంటి సద్భావం కలిగినటువంటి వాడుగా ఉండి ఒకవేళ దేవుని కీర్తిస్తూ మరి దేవుని ఉన్నతమైనటువంటి కార్యంలో తాను సాగివెడుతున్నప్పటికీ కూడా దేవుని ఆత్మ యొక్క అనుభవాన్ని తాను సంపూర్ణంగా ఎరిగి లేడు అనే సంగతిని మనం గుర్తించవలసిన వారంగా ఉంచిన పిల్లలు అనేక సార్లు మన యొక్క జీవితాల్లో సైతము శరీరాన్ని ఆస్పదం చేసుకుని దేవుని ఆరాధించేటువంటి వారంగానే దేవుని వాక్యం ఎరుగుండి మరి దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండి దేవుని ప్రజలతో సహవాసం చేస్తూ ఉండి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంతో కాక భౌతికమైనటువంటి అనుభవాలతో మనం దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉన్నామనే సంగతిని మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంచిన మరి దాని గురించి అన్నాడు అపోస్తలుడు తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నా. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమను. శరీరంతో దేవుని ఆత్మతో కాకుండా మన మాటలతో లేక మనకు తెలిసినటువంటి జ్ఞానంతో శరీరాన్ని ఆస్పదం చేసుకుని దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉండి ఉండవచ్చు. అయితే దాన్ని ఏమంటాడంటే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనం ఉంటుంది. ఆరాధించడం అనేది ఏ రీతిగా చేసినా కొంచెం ప్రయోజనం తెస్తుందంటే కానీ దాని తర్వాత రాసిన మాట ఏంటంటే దైవభక్తి అనగా దేవుని ఆత్మను కలిగిన వారమై ఉండుట. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనదిగా ఉంది. శరీర సంబంధమైనటువంటి సాధకం మరి కేవలం ఒకవేళ మన యొక్క జీవితంలో జరిగించబడేటువంటి అనుభవం కలిగినటువంటిది అయితే ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఆయనను ఆరాధించేటువంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మన యొక్క జీవితంలో తెచ్చుకోవడానికి మనం ఆశించవలసిన వారంగా ఉంటున్నాం. అనగా దేవుని ఆత్మ ద్వారా ఆయనను ఆరాధించుట అనేది శ్రేష్టమైనటువంటి మార్గమై ఉంటుంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేము అనేటువంటి ఆ భక్తునికి ఆ బోధకునికి ధర్మశాస్త్ర బోధకునికి తెలియచేయాలని ఆశిస్తూ ఉంటున్నాడు. ఈనాడు మనం మన యొక్క జీవితంలో ఈ సత్యమును ఎరిగినటువంటి వారిగా ఉండడం మాత్రమే కాదు కానీ ఈ సత్యమునందు నిలిచినటువంటి వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుట అనేటువంటి అనుభవాన్ని మనం జరిగించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పేతురు పత్రిక రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పేతురు పత్రికలో ఏ విధంగా ఆత్మానుసారమైనటువంటి అనుభవానికి మన యొక్క జీవితంలో తీసుకొని రావడవలసి ఉంటుందో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాడవలేనుడి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు మనకు అనుగ్రహించేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే మనను ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టాలనేది ఆయన యొక్క సంకల్పం. కేవలం శరీర సంబంధమైన భౌతికమైన ప్రకృతి సంబంధమైన సంగతులతో మనం నిర్మించాలనేది ఆయన యొక్క సంగతి ఆయన ఉద్దేశం కాదు. ఒకవేళ ఈ ప్రకృతిలో దేవుని ఆరాధన చేసుకోవడానికి మరొకవేళ సమాజంగా కూడడానికి ఒక ప్రకృతి సంబంధమైనటువంటి మందిరము ఆ దేవాలయం అని పిలువబడేటువంటి స్థలం అవసరమేమో కానీ ఆయన ఆరాధించడానికి మాత్రం కావాల్సిన శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి పరిశుద్ధ యాజకత్వంలోనికి లేక ఆ రాజులైన యాజక సమూహము అని చెప్పాడు. తర్వాత ఆ పదాన్ని తర్వాత ఉండే వచనాల్లో ఆ మాటలు చదువుతా వస్తా ఉంటే కేవలం యాజకులు మాత్రమే కాదు, నిజానికి యాజకులు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి స్తుతి అర్పణ అర్పించేటువంటి వారు. మరి వారు ప్రతి ఉదయాన్న ఆ పరిశుద్ధమైనటువంటి ఆ గుడారంలోనికి వెళతారు. వెళ్ళి అక్కడ దీపస్తంభం ఉంటుంది, దాని మీద దీపంలో వెలిగిస్తారు. మరి అక్కడ ధూపార్తులు ఉంటాయి, వాటితో ఆ బంగారు బలిపీఠం దగ్గరికి వెళతారు. గోల్డెన్ ఆల్టర్ ఆ 3 సంగతులు ఉంటాయి అక్కడ. అందులో ఒక ప్రాముఖ్యమైనది బంగారు బలిపీఠం. అక్కడికి వెళ్ళి ప్రతి ఉదయాన్న దేవునికి ఆ యొక్క ధూపాన్ని అర్పించేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు కోరుకునేటువంటి సంగతి ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి యాజకత్వం, కేవలం శరీర సంబంధమైనటువంటి యాజకత్వం కాదు. ఒకప్పుడైతే శరీర సంబంధమైనటువంటి యాజకత్వంతోనే సంగతులన్నీ కూడా నడిచి వెళ్ళాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకు నాకు ఆయన శ్రేష్టమైనటువంటి ఆత్మ అనుగ్రహింపచేయబడింది. ఆయన ఆరాధించేటువంటి
ఆరాధించవలసినటువంటి వారిగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు ఈనాడు నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. మరి రాజులైనటువంటి యాజక సమూహము అని పిలుస్తున్నాడు. తర్వాత మనం 9వ వచనంలో చదివితే ఆ మాట ఉంటుంది. మనల్ని ఆ విధంగా ఆయనకి యాజకులుగాను, ఆయన ఆరాధించేటువంటి రాజులుగాను, ఆయన్ను స్తుతించి గణపరిచేటువంటి, ఆయనను మహిమపరిచేటువంటి ఆయన యొక్క సంతతిగాను, లేక ఆయన రక్తం చేత విమోచించబడినటువంటి ప్రజలుగా ఆయన మనలను సిద్ధపరచుకుంటూ వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే మనం ఆయనకి అర్పించవలసినటువంటి ఆ యొక్క బలులు ఏ విధమైనవంటే అవి ఆత్మ సంబంధమైనటువంటి బలులుగా ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. భక్తులు శరీరాన్ని ఆస్పదం చేసుకుని నేను జీవించవచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంతో మనము దేవునికి బలులు అర్పించాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. అయితే ఉదయకాలం ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఏ విధమైనటువంటి అనుభవంతో ప్రభు దగ్గరికి మన యొక్క జీవితాన్ని తెచ్చుకున్నాం. అపొస్తలుడు తన యొక్క జీవితంలో ప్రభు నేర్పూర్వం తన యొక్క బ్రతుకుల గురించి ఎంతో ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే కొన్నిసార్లు తాను చెప్తూ వచ్చాడు, ఒకవేళ నా యొక్క జీవితం మరి దేవుని ఎదుట కనపరుచుకోవాలంటే, లేకపోతే ఏంటంటే అది శరీరానుసారమైనటువంటి తన యొక్క అనుభవాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. మరి నేను ఆ విధంగా నన్ను నేను కనపరుచుకోగలను దేవుని ఎదుట. ఏమనంట, ఏ విధంగా శరీరాన్ని ఆస్పదం చేసుకొని నన్ను నేను దేవుని ఎదుట కనపరుచుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర చాలా క్వాలిటీస్ ఉన్నాయి, చాలా మంచి మంచి సంగతులు నా దగ్గర ఉన్నాయి. శరీరాన్ని ఆస్పదం చేసుకుని నేను దేవుణ్ణి లేకపోతే నా యొక్క స్థితిని నేను కనపరుచుకోవచ్చు. ఏంటంటే తన యొక్క బ్రతుకు 8వ దినమున సున్నతి చేయబడినటువంటి వాడుగా ఉన్నాను. ఇంకా ఆ విధంగా తన యొక్క జీవితాన్ని గురించి కొన్ని క్వాలిటీస్ చెప్పుకుని వాటి యొక్క అనుభవం ఏంటంటే వాటి ద్వారా దేవుణ్ణి మహిమపరచగలడంట, లేకపోతే దేవునికి మహిమగా తన యొక్క జీవితము జీవించవచ్చంట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నా, తాను శరీరాన్ని ఆస్పదం చేసుకుని కూడా ఏం చేయగలడంట, ఘనంగా కనపడగలడు, లేకపోతే దేవునికి ఒక ఘనత తన ద్వారా కలుగ చేయగలడు. అది కూడా అవకాశం ఉంది అని చెప్పాడు. తను 4వ వచనం నుండి కావాలి అంటే నేను శరీరంలో ఆస్పదం చేసుకునవచ్చును, మరి ఎవడైనా శరీరంలో ఆస్పదం చేసుకున్నదలుచునేగా నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చు. తనకి చాలా క్వాలిటీస్ ఉన్నాయంట. తన యొక్క జీవితంలో మంచి మంచి అవకాశాలు తనకు ఉన్నాయి, మంచి లక్షణాలు తనకు ఉన్నాయి, లేక తన జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఏంటంటే అవి 5వ వచనంలో 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిత్యుడనై ఉంటిని. ఇన్ని మంచి సంగతులు ఆయన దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఏం చేయొచ్చంట, శరీరాన్ని ఆస్పదం చేసుకుని దేవుని ఎదుట నేను ప్రభువా అని తను కనపరుచుకోవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్రబోధమైనటువంటి సంగతులు అన్ని కూడా తన యొక్క జీవితంలో నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఆ పైన రాసుకున్నాడు, శరీరాన్ని ఆస్పదం చేసుకుని దేవుని ఆరాధించలేము మనము అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పి అప్పుడు చెప్పాడు, నా బ్రతికేటువంటిది, నేను ఇంత గొప్పవాడిని, నేను హెబ్రీయుడను, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడిని, మరి ధర్మశాస్త్రం విషయంలో నేను పరిసయుడిగా జీవిస్తూ ఉన్నాను, బోధించేటువంటి వాడిగా ఉన్నాను, ఆసక్తి విషయంలో ఎంతో సంఘమును హింసించగలిగినంతటి శక్తివంతుడిగా నా జీవితం ఉంచుకున్నాను, మరి ధర్మశాస్త్ర విషయం నీతి విషయము అనిత్యుడిగా నేను జీవించాను. ఇది నా గొప్ప సంగతులు ఉన్నాయి. అయితే ఇవేవి కూడా దేవుని ఆరాధించడానికి నాకు ఉపయోగకరంగా లేవు. ఎప్పుడైతే అవన్నీ కొట్టివేయబడినట్టుగా ఉన్నాయో అప్పుడు మాత్రమే దేవుని ఆరాధించగలిగినటువంటి అనుభవం అపోస్తలుల యొక్క జీవితంలో తీసుకురాబడింది. ఒకవేళ భూమి మీద మన అర్హతలు మనకున్నాయి, మన ఘనతలు మనకున్నాయి, మన గొప్పతనాలు మనకున్నాయి, మన యోగ్యతలు మనకున్నాయి, ఎన్నో సంగతులు మనం చెప్పుకోగలం. అయితే అవేవి కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మనకు అర్హతను ఇయ్యనటువంటివిగా ఉంటున్నాయి. శరీరాన్ని ఆస్పదం చేసుకునే వాటి ద్వారా మనము ఆరాధన చేయొచ్చు, కానీ నిజానికి ఆయన ఆరాధించేటువంటి వారి అనుభవం ఏమై ఉండాలి,
శరీరమును ఆస్పదము చేసి కనుక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నాం ఆ మాట. శరీరాన్ని ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆయనను ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నికోదేముకు ప్రభువు అదే నేర్పిస్తున్నాడు. చాలా వయస్సు కలిగినటువంటి వ్యక్తే, చాలా మరి బోధకుడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తే, క్రీస్తుని గురించినటువంటి చాలా మంచి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తిగా కూడా తానున్నాడు. తనకున్నటువంటి తన అర్హతలన్నీ తనకున్నాయి. కానీ అవేవి కూడా దేవుని ఆత్మను కలిగి ఉండడానికి తన యొక్క జీవితానికి అవకాశము కలుగు చేయలేదు. పిల్లల ఈ ఉదయకాలం దేవుని వాక్యం నుండి మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే, మన అర్హతలేవి కూడా దేవుని ఆరాధించడానికి మనకు పనికి రానటువంటివిగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలంటే, మన అర్హతలన్నింటినీ తీసి ప్రక్కన పెట్టి దేవుని ఇచ్చేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అర్హతను మనము పొందవలసిన వారంగా ఉంటున్నాం. అదే దేవుడు మనకు అనుగ్రహింప చేసేటువంటి ఆత్మ యొక్క శక్తి. ఆ ఆత్మ ద్వారా మాత్రమే మనం ప్రభువును ఆరాధించేటువంటి అనుభవానికి వెళ్ళగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. కొరింథీ పత్రికలో మరి ఆ సంగతిని స్పష్టంగా రాస్తున్నాడు అపోస్తలుడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాం. కొరింథీ 1వ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో ఆ మాటలు చూద్దాం. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. దేవుడు మనకి ఏమి లభింప చేశాడో, దేవుడు మనకేమి అనుగ్రహింప చేశాడో వాటిని మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ లౌకికమైన లోక సంబంధమైనటువంటి ఆత్మ మనకు పనికి రాదు అని చెప్పాడు. మరి ఏం కావాలా? దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆత్మను పొంది ఉన్నాం. ఇది మనం కలిగి ఉన్నటువంటి గొప్ప అర్హత. దేవుని యొక్క రక్షణ ఎప్పుడైతే మనకి జీవితంలో కలిగినటువంటిదిగా ఉందో, ఆ దినాన్ని మరి దేవుని దాసులైనటువంటి వారు మన మీద చేయించి మన గురించి ప్రార్థిస్తూ వచ్చారు. నీవు ఒంటరిగా లేవు, నీవు సంఘంలో ఉన్నావు, దేవుని ఆత్మ నిన్ను ఆవరించి ఉంది. విశ్వమంతటిలో ఉండేటువంటి దేవుని ప్రజలందరితో పాటు నీవు కూడా దేవుని ఆత్మను కలిగినటువంటి వాడుగా ఆమెగా ఉన్నావు అని మన గురించి ప్రార్థించి వాగ్దానం చేసినటువంటి వారుగా ఉంటున్నారు. అన్నాడు, ఒకవేళ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో ఆ ఆత్మ పావుల వలె దిగి వచ్చింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మీదకి సైతము. ఆయన ఒకవేళ దేవుని యొక్క ఆత్మను పొందవలసినటువంటి వాడా, ఆయన బాప్తిస్మం పొందవలసినటువంటి వాడా అంటే ఏం చెప్పాడు? నీతి యావత్తు ఎలాగో జరగవలసి ఉంది కాబట్టి అలా చేద్దామంతే. ఆయన దైవాత్మ పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలోని లోకంలోని పంపించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దేవుడే తన స్వరూపాన్ని క్రీస్తు రూపంలో ఈ లోకంలోనికి తెచ్చుకున్నాడు. మళ్ళా ప్రత్యేకంగా ఆత్మ పొందవలసినటువంటి అనుభవం లేదా ఆయనకి. కానీ ఏమైందంట, ఎప్పుడైతే రక్షణ యొక్క అనుభవానికి మానవునికి జీవితం తీసుకుని వెళ్ళబడుతుందో అప్పుడు దేవుని ఆత్మను తాను పొందవలసిన వాడుగా ఉన్నాడు. ఈ నీతిని మనకు నేర్పించడానికి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మన ముందు ఒక ఉదాహరణగా, ఒక చిత్రంగా మనకు చూపించవలసి వచ్చింది. ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని గురించే ఇక్కడ అపోస్తలుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ 12వ వచనంలో దేవుని వల్ల మనకు దయచేయబడినటువంటి వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచు ఉన్నాం. వారు తెలియచేసేటువంటి ప్రతి సంగతి కూడా ఎటువంటిదంట? మనుష్య జ్ఞానంతో కూడినటువంటి మాటలేమి కానీ కావు. ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు కాదు. శరీరంలో ఆస్పదం చేసుకుని అనేకమైన సంగతులు అపోస్తలుడు ఒకవేళ బోధించవచ్చు. ఈ పత్రిక రాసింది కూడా ఆయనే కదా. శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఎన్నో సంగతులు చెప్పవచ్చు. కానీ ఆయన ఏం చేయలేదంట, మేము మనుషుల యొక్క సంగతులను ఆధారం చేసుకుని దేవుని ఆత్మ సంగతులు మీకు తెలియచేయట్లేదు. కేవలం దేవుని యొక్క ఆత్మ గురించి మాత్రమే, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు దేవుని ఆత్మ యొక్క ఉద్దేశాన్ని మాత్రమే నేర్పించడానికి భక్తులు ఆశపడినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఒకవేళ
మన శరీరాన్ని ఆస్పదం చేసుకుని దేవుని ఆరాధించేటువంటి అనుభవానికి మనం వెళ్ళవచ్చు. శరీర సంబంధమైనటువంటి సంగతులను బట్టి దేవుని స్తుతించవచ్చు, గణపరచవచ్చు. లోకంలో అనేక చోట్ల ఆ విధమైనటువంటి అనుభవాలే దేవునికి ఆరాధనగా మనుషులు గుర్తించేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని జీవితంలో చేసినటువంటి మేళ్ళేంటో ఉపకారాలేంటో చెప్పు, మరి సాక్ష్యం చెప్పు, అదే ఆరాధన అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈ వారంలో ఇలా మేలు జరిగిందండి, ఇంకా ఇంకా అన్నీ ఇప్పుడు చెప్పుకోవాలా, వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళకి ఉంటున్నాయి. మరి కడుపు నొప్పి వచ్చిందండి, తగ్గిపోయిందండి, మాకేది పాలు ఇవ్వట్లేదండి, పాలు ఇచ్చిందండి ప్రార్థన చేసుకుంటే, దేవుడు ఆత్మ ఎంత గొప్ప కార్యం చేశాడండి మా పక్షంగా అని అదే సాక్ష్యము, అదే ఆరాధనగా వారి జీవితంలో కొనసాగుతున్నారు. ఒకవేళ నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. అయితే నేను ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో నడిచి వెళుతున్నాం కనుక వాక్యానుసారమైనటువంటి స్తుతి ఆరాధన మాత్రం మన దేవునికి చెల్లించడానికి మనను సిద్ధపరచుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. శరీరాన్ని ఆస్పదం చేసుకుని దేవుని ఏం చేయొచ్చంట? ఆరాధించవచ్చు. ప్రకృతి సంబంధమైన అనేకమైన సంగతులు మనకు కూడా ఉంటున్నాయి, వాటిని బట్టి దేవుని ఆరాధించవచ్చు. కానీ భక్తులు కోరుతున్నటువంటి అనుభవం ఏంటంటే ఆత్మానుసారమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి ఏమేమో బోధించుచు ఉన్నాం. మరి ఇంకా ముందుకు చదివినట్లయితే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. దేవుని ఆత్మ కలిగిన వారమైతే దేవుని ఆత్మ ఉద్దేశాలు కలిగిన వారమై అటు ఆత్మతో ప్రభును స్తుతించేటువంటి వారిగా ఆరాధించేటువంటి వారిగా మనం ముందుకు సాగి వెళ్ళగలిగినటువంటి వారిగా ఉంటున్నాం. మరి ఆ విధమైనటువంటి స్తుతి ఆరాధన ప్రభు మన నుంచి కోరుతూ ఉంటున్నాడు. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఆ విధమైనటువంటిదే. 9-10 వచనాలు చదువుతున్నాం. 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాం. ఇందులో గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా బోధించుచు ఉన్నాడు. మరి ఒకవేళ సాధారణంగా ఈ మాట మనం చదువుకుంటా ఉంటాం చాలాసార్లు, ప్రభువా మరి ఏంటి నీవు ప్రేమించే వారికి ఏం సిద్ధపరిచావు, అవి కంటి కనపడలేదు, చెవి కనపడలేదు, హృదయమునకు గోచరం కాలేదు అని మామూలుగా మన యొక్క ప్రార్థనలో, మన ఆరాధనలో, లేకపోతే మన యొక్క సొంత జీవితంలో కొన్నిసార్లు ఈ వచనాన్ని ఉపయోగించుకుంటాం. కానీ దాని యొక్క నిజార్థం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడు. ఇది వేరే చోట నుంచి ఇక్కడ కోట్ చేశాడు అపోస్తలుడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని ఆత్మ మన ఎందుకు వేటిని బయలుపరుస్తూ వస్తున్నాడో, దేవుని ఆత్మ ద్వారా వేటిని నేర్చుకుంటూ ఉన్నామో, దేవుని ఆత్మ ద్వారా ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగింపు చేసుకుంటున్నామో, దేవుని ఆత్మ ద్వారా మన యొక్క జీవితాన్ని ప్రభు కోసమే ఏ విధంగా నమ్మకంగా లోకంలో సమర్పకులంగా ఉంటున్నామో, దేవుని ఆత్మ ద్వారా ఏ విధంగా దేవుని కోసమే సాక్షులుగా జీవించగలుగుతున్నామో, దేవుని ఆత్మ ద్వారా మనల్ని నిత్య రాజ్యం కోసమే ఏ విధంగా సిద్ధపరచుకోగలుగుతున్నామో, ఆ మాటలు ప్రభువును ఆరాధించడానికి మనను బలపరచవలసినటువంటివిగా ఉంటున్నాయి. ప్రకృతి సంబంధమైన సంగతులు కూడా మనలను దేవుని ఆరాధించే అనుభవానికి నడిపించాలి. అది ఆ మాట ద్వారా మనకి స్పష్టమవుతుంది. ఒకవేళ శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఆరాధించేటువంటి అనుభవం అయితే అట్టి ఆరాధన దేవుణ్ణి సంతోషింప చేయలేనటువంటి ఆరాధనగా ఉంటుంది. అయితే ఏంటి ఆరాధన అనుభవం మన యొక్క జీవితంలో కలిగి ఉండాలో దాన్ని భక్తులు ఆలోచన చేశారు, లేక వారి యొక్క జీవితంలో అనుభవిస్తూ వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనంలో చదువుతున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇక మానలేదు, వారి దాహమునకు ఉదగమనిచ్చితివి. ఇశ్రాయేలు జనాంగము వారి యొక్క యాత్రలో కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని గురించి నెహెమ్యా అనే ఈ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నిజానికి మరి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడే దేవుని యొక్క మార్గమును ఎరిగి దేవుని మార్గంలో సాగి వెళుతున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. యెరూషలేము దాని యొక్క సంగతులన్నీ కూడా పడగొట్టబడ్డాయి, కాల్చివేయబడ్డాయి, దాని గుమ్మాలు ప్రాకారాలు పడగొట్టబడ్డాయి.
మహిమలైనటువంటి అనుభవాలు, దేవునికి అనుదినము అర్పించవలసినటువంటి ఆ యొక్క బలులు, నైవేద్యము అర్పించబడినటువంటి సంగతులు, మరి ఆ దేవునికి చెల్లించవలసినటువంటి ఘనత, ఆయన అనుభవించలేనటువంటి లేక అర్పించలేనటువంటి అనుభూతితో ఇశ్రాయేలు జనాంగం నిలిచిపోయినటువంటిదిగా ఉంది. అయితే దేవుడు నిరంతరము స్తుతినొందదగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మళ్ళా ఆయన ఏం చేశాడు? తన కార్యములను నూతనం పరుచుకుంటూ వచ్చాడు. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు మనం చదువుతూ వచ్చినప్పుడు వారు తిరిగి మళ్ళా యెరూషలేమును కట్టడానికి వాళ్ళు బయలుదేరారు. యెరూషలేము కట్టడం అంటే ఏంటి? వాళ్ళ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏదో వారు యూదులు కనుక, యూదులకు ఒక రాజ్యం ఉండాలి కనుక, ఆ రాజ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి కనుక దాని గురించి ప్రయత్నం చేసే సంగతులు కాదు. ఈ ఇద్దరు భక్తుల యొక్క ఉద్దేశము ఒకే అనుభవం కలిగినటువంటిదిగా ఉంది. దాని అనుభవం ఏంటంటే యెరూషలేము కట్టబడాలి, దాని గుమ్మములు మరలా నిలబెట్టబడాలి. యెరూషలేములో దేవునికి అనుదినము స్తుతి ఆరాధన జరిగించబడాలి. ఆయనకు బలులర్పించేటువంటి అనుభవం అక్కడ ఉండాలి. అక్కడ యాజకులు ఉండాలి. మరి దేవుని సన్నిధిలో ఆ అనుదిన ధూపార్తి ఆయనకు సమర్పించేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉండాలి. ఇది వాళ్ళ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అంతే తప్ప వాళ్ళ కోసము మరి యూదా సామ్రాజ్యాన్ని మరి తిరిగి నిర్మించుకోవాలనేది వాళ్ళ యొక్క ఆలోచన కానే కాదు. ఆ విధంగా వారి యొక్క జీవితాల్లో ప్రభునందు విశ్వాసం కలిగిన వారే వారి యాత్రను కొనసాగింపు చేసుకుంటూ వారు గమనించింది ఏదో చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే వారి విశ్వాస యాత్రలో సాగి వెళ్ళడానికి వారికి సహకారిగా ఉన్నటువంటి సంగతి ఏంటో చెప్పాడు. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో సాగి వెళుతున్నప్పుడు వారికి ఏమి సహకారిగా నిలిచి ఉందంట? దేవుని యొక్క ఉపకార ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుందన్నమాట? వాళ్ళని ఎప్పటికప్పుడు బలపరుస్తుంది, నడిపిస్తూ ఉంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది. ఆత్మ ద్వారా నింపినటువంటిదే దేవుని మహిమ కోసమై వారిని నిలిపి ఉంచుతుంది. అరణ్య యాత్ర అంతట్లో కూడా వారు దేవుని ఆరాధించేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి పని. ఎందుకు? వారి ఆహారం ఏమి వాళ్ళు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒక పని చేసుకునే పని వాళ్ళకేమి పెట్టలేదు దేవుడు అరణ్యంలో. ఏంటి వాళ్ళ ప్రాముఖ్యమైన పని? ఏంటి? దేవుణ్ణి ఆరాధించుకుంటూ పోవడమే. మరి వాళ్ళు ఎంతవరకు వారు దేవుని ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు, అనేకమైన సంగతులను బట్టి వారు దేవుని ఆరాధించారు అని మనం నమ్మవలసి ఉంటుంది. వాళ్ళకి ఒక ఉపకారాత్మను అనుగ్రహింప చేశాడంట. ఆ ఆత్మ ఏం చేస్తుంది అన్నమాట? ఎప్పటికప్పుడు వాళ్ళని దేవుని ఆరాధించడానికి సిద్ధపరుస్తూ ఉంది. దేవుడే వారిని పోషిస్తున్నాడు, దేవుడే వారిని సంరక్షిస్తున్నాడు. ఆయనే వారితో ఆ జీవ జలపు బండగా ప్రయాణం చేస్తున్నాడు. వారికి ఉదకం అవసరమైన చోట ఉదకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ అనుదిన ఆహారం వారికి అనుగ్రహింప చేస్తుంటున్నాడు. ఒకవేళ వారి కోసమే ఏదైనా క్షేమాన్ని చూసుకోవాలంటే మరి ఏంటి, పగలు ఎండ దెబ్బ తగలకుండా వారికి ఏం చేశాడు? కూడా ఒక మేఘ స్తంభాన్ని నడిపించుకుంటూ వెళుతున్నాడు. రాత్రి మళ్ళీ దీపం వెలిగించుకునే పని లేదు, అగ్ని స్తంభంగా రాత్రి అయ్యేటప్పటికి వచ్చేస్తున్నాడు. ఏ పని లేదు. ఏం చేసి ఉంటారు? ఎంజాయ్ చేసి ఉంటారా? అరణ్యంలో నడిచినంత కాలం దేవుని ఆరాధించడమే వాళ్ళ ప్రాముఖ్యమైన పని. ప్రతి పరిస్థితిలో ప్రభువా నీకు వందనాలు. ఆ ఎండ వచ్చేసేటువంటి సమయంకి ఈ యొక్క మేఘ స్తంభం వచ్చేసింది. ఎండ వస్తే అలసిపోతాం కదా. మేఘ స్తంభం వచ్చేటప్పటికి అమ్మాయ అనుకుంటాం. మామూలుగా అయితే వాళ్ళు ఏమనుకుని ఉంటారు? ప్రభువా స్తోత్రం, మమ్మల్ని ఎండలో నడిపించకుండా మాకు అలసట కలగకుండా మమ్మల్ని భద్రపరిచావు, నీకు వందనాలు. రాత్రి వచ్చేటప్పటికి మళ్ళా చీకటి తడుముకోవాలన్నటువంటి పరిస్థితి లేదు. ఆ అగ్ని స్తంభం వచ్చేస్తుంది. కనపడగానే ఏం చేసి ఉంటారు? మనం ఏం చేస్తాం? మరి ఏం చేస్తాను అంత నాకు తెలియదు. మరి కొంతమంది చూస్తూ ఉంటాం. ఆ లైట్ వేసేటప్పటికి ఇట్టా మన చేతులు ముద్దు పెట్టుకోవాలి. చేతులకి ఎంత డస్ట్ అనుకుని ఉంటుంది, అంత వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆ మేఘస్తంభం వచ్చేటప్పటికి ప్రభువా నీకు వందనాలు. ఉదయం అయ్యేటప్పటికి చక్కగా ఆ యొక్క మన్నా కురిసి కనబడుతుంది. ఎవరికి వాళ్ళు వెళ్ళి చక్కగా సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రభువా నీకు వందనాలు, ఆహారం ఇచ్చావు. ఉపకార ఆత్మ వారితో నడుచుకుంటూ వెళ్ళింది. వారికి నిరంతరము ఉపకారం చేస్తూ ఏం చేసిందంట? దేవుణ్ణి నిరంతరము ఆరాధించేటువంటి అనుభవానికి వారిని తీసుకుని వచ్చింది. ఈనాడు నేను కూడా ఇటు ఆత్మను కలిగినటువంటి వారంగా మనకి విశ్వాస యాత్ర కొనసాగింపు చేసుకోవాల్సి ఉంటుంది.
లోకంలో ఒకవేళ మన అనుభవాలు మనతో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ఆత్మను మనతో ఉంచుతున్నాడు. మన పనుల్లో, మన బాధ్యతల్లో, మన యొక్క యాత్రలో, మన యొక్క ప్రతి అనుభవం కూడా ఆయన మనకు ఉపకార ఆత్మగా మనకు తోడుగా వస్తూ ఉన్నాడు. దీన్ని మనం గమనించగలిగితే ఏం చేస్తాం? ప్రతి సమయంలో కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రతి పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తాం. ఎందుకంటే లోకంలో అనేకమైనటువంటి కీడులు ఉన్నాయి కదా. ఒకవేళ మరి మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రభువా నీకు వందనాలు అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఎంతో మంది మార్కెట్కి వెళ్ళారు, మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు కదా. కిచెన్లోకి వెళ్ళి ఆహారం సిద్ధపరిచి చాలా మంది బయటికి క్షేమంగా రాలేకపోయారు కదా, అక్కడే నశించిపోయారు కదా. ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళి చక్కగా అన్ని సిద్ధం చేసుకుని తినడానికి మళ్ళా బయటకు వస్తున్నా ప్రభువా నీకు వందనాలు అనాలి కదా. ఇంకా ఆరాధన చెల్లించడానికి ఇంకా ప్రత్యేకమైన సంగతులు ఏమైనా కావాలా? అనుదినము ఆయన మనతో తన ఉపకారాత్మ నుంచి ఆయనను ఆరాధించడానికి నిరంతరమైన సహాయకుడిగా ఆయన మనతో నిలిచి ఉంటున్నాడు. కాబట్టి మరొకసారి ఆయన ఆత్మ కలిగినటువంటి వారమై ఆయనను ఆరాధించడానికి మనము మన యొక్క అనుభవాలను సిద్ధపరచుకునేటువంటి వారంగా ఉందాం. యోబు గ్రంథకర్త రాస్తున్నాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము. యోబు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యోబు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. జీవమును గురించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఏం చేశాడంట దేవుడు? ఆయన తన సంరక్షణ చేత తన ఆత్మను కాపాడాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆ ఆత్మను కాపాడడానికి మనలో ఇంకోటి ఏం కావాలంట? సంరక్షణ కావాలంట. మనలోకి దేవుడు ఆత్మ ఇచ్చేసాడు కాబట్టి నీకు ఆత్మ ఇచ్చారులే, నీ ఇష్టానుసారంగా ఉండు అని వదిలిపెట్టలేదు మనల్ని. ఏం చేశాడు? మన ఆత్మను మనం కాపాడుకోవడానికి, మన రక్షణను మనం కాపాడుకోవడానికి వచనంలో ముఖ్యమైన మాట ఏంటంటే ఆయన మనకు రక్షణ అనుగ్రహింప చేశాడు. సంరక్షణ అనేటువంటి మాట మనకు అనుగ్రహింప చేయబడినటువంటి రక్షణను జ్ఞాపకం చేస్తుంది. ఆ రక్షణ చేత నా ఆత్మను కాపాడుతున్నా, సంరక్షిస్తున్నా. నీవు ఇచ్చినటువంటి ఆత్మ నాలో నుండి మరి వేరు కాకుండానట్లుగా అనేక సార్లు ఏమైంది? ఆత్మను ఆర్పివేయకండి, ఆత్మను దుఃఖపరచకండి, ఈ విధమైన మాటలు ఎందుకు రాశాడు? ఆ ఆత్మను మనం ఏం చేయగలం? ఆత్మ అంటే వెలిగించబడినటువంటి దీపం. కొన్ని మత సంస్థలు చెప్పానే, ఏంటది? ఒక దీపం. ఆ దీపాన్ని ఆరాధన చేయడం అంటే అదే ఆత్మ. దాని వైపు అలా చూస్తూ ఉంటే చాలు మనకు అన్ని వచ్చేస్తాయి అని చెప్తాడు. లేకపోతే కోడిగుడ్డు ఆకారం వేసి దానికి ఆ దీపం దగ్గర నుంచి ఇలా గీతలు గీసి ఉంచుతాడు. దాన్ని ఆరాధించడమే. దానంతటి బుద్ధియంత మరొకటి ఏమీ లేదనేది ఈనాడు రుజువు చేయబడుతున్నటువంటి సంగతి లోకంలో. పిల్లల మెట్టుకు దేవుడు మీకు నాకు తన ఆత్మను అనుగ్రహింపు చేశాడు. ఆ ఆత్మను ఏం చేస్తానంటే మనలో సంరక్షిస్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారా మనం నడిచి వెళ్ళడానికి ఆత్మను మనలో సంరక్షిస్తున్నాడు. దానికి చుట్టూ ఒక కాపుదల ఏర్పాటు చేశాడు, ఒక భద్రత ఏర్పాటు చేశాడు. దాని అనుభవం ఏంటంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట అనేటువంటి శ్రేష్టమైన సంగతులు. ఆ సంరక్షణ మనకు కలిగినటువంటిదిగా ఉంది. ఒకవేళ మరి ఈ సంగతులు లేవనుకోండి, దేవుని ఆత్మలో మనం నమ్మకంగా ముందుకు సాగి వెళ్ళలేము. దేవుని వాక్యం మనకు బోధించబడకపోతే, సహవాసంలో మనం నిలిచి ఉండకపోతే, ప్రార్థించేటువంటి అనుభవం మన యొక్క జీవితం కొనసాగకపోతే, ప్రభు బల దగ్గర మనం చేర్చబడేటువంటి అనుభవం కలిగిన వారంగా లేకపోతే మన యొక్క అనుభవం ఏమైంది అనమాట? మన ఆత్మకు కలిగినటువంటి ఆ సంరక్షణను మనం పోగొట్టుకుంటే అనేకులు ఏమైపోయారంట? వారి శ్వాస జీవితంలో నుంచి తొలగిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే సంరక్షణ వారికి లేని కారణం చేత. ఏమవుతుంది? సంరక్షణ లేకపోతే ఏమవుతుంది? బోర్డర్లో సైనికులు ఉన్నారు, నిరంతరం 24 గంటలు కూడా వాళ్ళ చేతిలో మంచి తుపాకులు పట్టుకుని గురు పెట్టుకుని తిరుగుతా నడుస్తా అటు చూస్తా ఇటు చూస్తా బైనాక్యులర్స్ పెట్టుకుని ఎవడైనా దూరం నుంచి శత్రువు వస్తున్నాడేమో చూసి, ఇంకా ఏదైనా వేరే అనుభవం నుంచి కూడా వస్తున్నాడేమో అవన్నీ కనిపెట్టడానికి అనేక రీతులుగా వాళ్ళు నిరంతర సంరక్షణ చేస్తున్నారు. కాబట్టి దేశం క్షేమంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు లేరనుకోండి, ఏమవుతుంది? శత్రువు వస్తాడు, దేశాన్ని
నష్టపరిచేటువంటి వాడుగా ఉంటాడు. వాడు ఎక్కడ చోట దారి చూసుకుంటా ఉంటాడు, ఎక్కడ వీళ్ళు ఎక్కడికి రాలేదు. ఇప్పుడు భయంకరమైన చలి, మంచు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోకి భారతీయులు రాలేదు. కాబట్టి వాళ్ళు కొంచెం దృఢమైన శరీరం కలవారు కాబట్టి ఆ మంచులో కూడా ఆ భయంకరమైన చలిలో నుంచి కూడా లోనికి వచ్చేయడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే అక్కడ సంరక్షణ లేదు కాబట్టి. దేవుడు నీకు నాకు మన ఆత్మకు ఏం చేస్తాడంట? సంరక్షణ ఇస్తున్నాడంట. మరి యోబు తన జీవితంలో ఆ సంగతిని గుర్తెరుగుతూ ఉంటున్నాడు. మన విషయమే కూడా అది చేయబడుతుందని దేవుని ఆత్మ మనకు తెలియజేస్తుంది. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఆ విధంగా మన ఆత్మకు సంరక్షణ ఇచ్చి కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు ప్రభువుని ఆరాధించడానికి మనం ఇష్టపడుతున్నాం. ప్రభువా నీ ఆత్మనిచ్చావు, నీకు వందనాలు. ఆత్మ ఎలా ఉంది మనలో? మనమే దాన్ని భద్రం చేసుకోలేము. ఏదో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ చుట్టూ ఏదైనా కంచేసేసి మనం దాన్ని భద్రం చేసుకోగలిగిన స్థితి మన దగ్గర లేదు. కానీ ఆ కృప కలిగినటువంటి దేవుడే తన సంరక్షణ మనకు కలుగ చేసి తన ఆత్మను మన యందు భద్రంగా ఉంచుతూ ఉన్నాడు. అందుకు కృతజ్ఞులమై దేవుని ఆత్మ, ఆయన అనుగ్రహించిన ఆత్మ చేత ఆయనను ఆరాధించబదులుగా ఉంటున్నాం. అది ఏ విధమైనటువంటి ఆత్మ అంటే 32వ అధ్యాయం యోబు గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనంలో చదువుతున్నాం. యోబు గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనం. అధ్యాయము 18వ వచనం. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. ఆ ఆత్మ ఎక్కడ ఉందంటే ఇప్పుడు అంతరంగములో నివసించేటువంటి ఆత్మ. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఆత్మ ఏమైపోతుంది? ఆత్మ కొత్తగా వచ్చేస్తుంది. ఆత్మ వచ్చి ఇంకా అక్కడ నుంచి ఏమవుతుంది? స్థలం సరిపోదు, ఇంకా గంతులు వేసేయాలి, డ్యాన్స్ వేసేయాలి, పడిపోవాలి, తొలియాలి, ఇంకా విపరీతమైన సంగతులు ఉన్నాయి. చాలా ఆత్మ వచ్చిందని చెప్పేటువంటి సంగతులు. కానీ దేవుని ఆత్మ చేత సంరక్షించబడేటువంటి వారి అనుభవం ఎలా ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేయించి. ఆయన ఆరాధించడానికి ఏమైందంటే ఆయన భక్తిని లోపట అంతరంగంలో ఆయన ఆత్మ నిలిచి ఉంది. అదేదో ఒకటినే పిచ్చి పిచ్చిగా దాని కార్యాలయం చేయట్లే. మనుషులు ఆత్మ కలిగిన ఏదో ఉద్రేకంతో వారికి జీవితాలను కొనసాగింపు చేసుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. క్రైస్తవ సమాజం ఆ విధంగా కొన్ని చోట్ల సాగి వెళుతుంది. అయితే ప్రియులరా, దేవుని కృపను బట్టి, దేవుడు మనకు నేర్పించిన శ్రేష్టమైనటువంటి క్రమమును బట్టి ఆయన వాక్యము మన యందు రుజువు చేయబడుతుంది. నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తా ఉంది, ప్రభువా నిన్ను ఆరాధించమని. ఆయన మనలో తన ఆత్మను ఉంచాడు. ఇది మనం కలిగినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంగా ఉంది. ఇంకా ఆయన ఆత్మ యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అనే దాన్ని చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. వారి ఆత్మ ఏ విధంగా ఉందంట? కపటము లేని ఆత్మ. అంటే వారి యొక్క నిజ స్థితి ఏ విధంగా ఉందో ఆ విధంగానే వారు ప్రభుని ఆరాధించేటువంటి అనుభవంలోకి వస్తూ ఉన్నారు. ఆత్మ లేకపోయినప్పుడు కానీ ఏదో వాళ్ళు వీళ్ళు ఆరాధన చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు వీళ్ళు ప్రభుని స్తుతిస్తున్నారు కాబట్టి, వారు వీరు చెప్పుకుంటున్నారు ప్రభువా నీ ఆత్మ నాకు ఇచ్చావని చెప్పుకుంటున్నారు కాబట్టి, మరి ఏదో కపటమైనటువంటి అనుభవంతో ఆరాధన చేయడానికి అవకాశం అక్కడ లేదే లేదు. అట్టి అనుభవాన్ని దేవుడు ఏమాత్రమో ఇష్టపడేటువంటి వాడుగా లేడు. ఇక్కడ భక్తులు చెప్పిన మాట బట్టి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అట్టి కపటము లేనటువంటి ఆత్మతో మనం దేవుని ఆరాధించవలసినటువంటి అవసరం కలిగినటువంటి వారిగా వచ్చిన. ఇంకా చూస్తున్నప్పుడు 143వ కీర్తన 10వ వచనంలో చదువుతున్నా. ఆ ఆత్మ మనలను దేవుని యందు చక్కగా నడిపిస్తుంది. 143వ కీర్తన, కీర్తన గ్రంథం 143వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను
నడిపించును. ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనలను చక్కగా నడిపిస్తుంది. సమభూమి కలిగినటువంటి ప్రదేశం అంటే ఎలా ఉంటుంది? ఒక చక్కని రోడ్డు ఉందనుకోండి, దానిలో ప్రయాణం చేస్తున్నాం. అప్పుడు ఏ విధమైన ఎత్తు పల్లములో వెళ్ళినటువంటి అనుభవం మాత్రమో కలదు. ఏ విధమైన నష్టం మనకు కలగినటువంటిది కావాలి. చక్కని ప్రశాంతమైనటువంటి అనుభవంతో మనం సాగి వెళ్ళే వారంగా ఉంటున్నాం. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఏమవుతుందంట? ఆయన ఎలా నడిపిస్తాడంట? దయగలని ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశంలో నన్ను నడిపిస్తుంది. అందుకే ఆరాధన చేసేటప్పుడు కూడా ఏం చెప్తా ఉంటా? క్రమంగా మనం ఆరాధన చేద్దాం. ఒకడు ఆ స్థాయిలో ఆరాధన చేయడం, ఒకడు ఎవరికి వినపడకుండా నేను మోకరించి కూడా అంటాం. ఇలా కాదు, ఏం చేయాలి? ఒక సమమైనటువంటి స్థితి కావాలి. ఆరాధన యొక్క అనుభవం ఎటువంటిది అనమాట? ఒక ప్రశస్తమైనటువంటి సమయం, హృదయమును సంతోషింపచేసేటువంటి సమయం. కేవలం ఇక్కడ కాదు, దేవుని రాజ్యంలో కలిగేటువంటి సంతోషం అది. ఒక ఆత్మ రక్షించబడింది. ప్రభువా, నీవు నన్ను రక్షించావు, నీకు వందనాలు అని చెప్తున్నావు ఇక్కడ. మరి ఒక ఆత్మ రక్షించబడినప్పుడు పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం కలుగుతూ ఉంటే, రక్షించబడినటువంటి ఆత్మ ఆరాధిస్తుంటే అక్కడ ఎంత సంతోషమో కలిగి ఉండాలా? నిత్య జీవులు అనగా ఆ ప్రభు తన దూతలతో ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఇక్కడ చేయబడేటువంటి ఆరాధన గొప్ప సంతోషాన్ని కలుగు చేయవలసి ఉంది. ఆ ప్రభు యొక్క హృదయంలో ఉప్పొంగ చేయవలసి ఉంటుంది. ఆ పరలోకపు తండ్రి తన కుమారుని యొక్క శిలువ బలియాగం చూసి గొప్ప సంతోషాన్ని పొందినవాడై ఉండాలి. నా కుమారుని శిలువలో బలిగా చేయడం ద్వారా కదా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. రక్షించబడినటువంటి ఆ వ్యక్తి నన్ను ఆరాధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అంటే ఆ పరలోకపు తండ్రి మన ఎంత ఆనందించేటువంటి వాడుగా ఉండాలో కుమారుని చూచి గొప్ప సంతోషం పొందిన వాడే. ఆ విధంగా ఆయన రక్షించినటువంటి ఆ యొక్క ఆత్మ ద్వారా కలిగినటువంటి స్థుతిని చూచి ఆనందించేటువంటి వాడుగా ఉండాలి. అది నిజమైనటువంటి ఆరాధన యొక్క అనుభవంగా ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. అట్టి ఆరాధన మన నుండి కలగాలమే దేవుని యొక్క సంకల్పం. 108వ కీర్తనలో దాన్ని జ్ఞాపకం చేస్తూ భక్తుడు అంటాడు. 108వ కీర్తన మొదటి వచనం, దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నా ఆత్మ పాడుచు గానం చేయి. హృదయము నిబ్బరమైనటువంటి అనుభవం కలిగినటువంటిదై ఆయనను ఆరాధిస్తుంది. ఏ విధమైనటువంటి తొణికిసలాట లేదు, ఏ విధమైన భయంతో కూడుకున్నటువంటి అనుభవం లేదు, ఏ విధమైన అనుమానంతో కూడుకున్నటువంటి అనుభవం లేదు. హృదయము నిబ్బరముగా ఉందంట. ఒకవేళ ఆయన ఆరాధించడానికి వచ్చిన మనలో ఆయన ఆరాధించడానికి కావలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటనమాట? నా హృదయమును చక్కగా ఉంచుకున్నాను. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నా ఆత్మ పాడుచు గానం వచ్చి నిబ్బరమైన ఆత్మ కలిగిన వారమై అట్టి అనుభవంతో ఆయనను ఆరాధించేటువంటి అనుభవాన్ని ప్రభు మన నుంచి కోరుతూ ఉంటున్నాడు. నిజానికి శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఆరాధించేటువంటి అనుభవాలు చాలా మనుషులు కలిగి ఉన్నారు. అపోస్తలుడు చెప్పుకుంటున్నాడు కదా, నేను శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే ఇన్ని గొప్ప లక్షణాలు నా దగ్గర ఉన్నాయి, కానీ అవేవి కూడా దేవుని ఆరాధించడానికి నాకు ఉపయోగకరంగా లేవు. కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే నేను ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోకి వస్తున్నాను. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆత్మను పొందినటువంటి వాడిగా ఆయన ఆరాధిస్తుంటున్నాను. మరి ఆ దైవ సంగతులు దైవ ఆత్మకు మాత్రమే గ్రహింపులోకి వస్తాయి. దేవుని ఆరాధించేటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి మనము దైవ ఆత్మ కలిగిన వారమైతే దేవుని సంగతులు మనకు గ్రహింపులోకి వస్తాయి. ఒకవేళ దేవుని ఆత్మ కలిగి లేవనుకోండి, ఏమవుతుంది? మనము మన శరీరానుసారంగానే ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. కొన్నిసార్లు అసలు ఆరాధించలేనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. అయితే ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఇది ఏ దినం? ఇది ఆరాధన దినం, ఇది ప్రభు దినం. ఇది ఆయన మన కోసమై చనిపోయి పాత పెట్టబడి తిరిగి లేచినటువంటి దినం. ఇది ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ ద్వారా ఉల్లసించేటువంటి దినం. ఇది అది ఆరాధనగా మనం ఆయన ఎదురుకు తీసుకుని వెళుతున్నాం. అయితే అట్టి ఆరాధన ఆ దేవుని యొక్క ఉపకారాత్మ కలిగిన వారమై
ఆరాధించడం ద్వారా ప్రభు మనతో సంతోషించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా ఆ ఆత్మను కలిగినటువంటి వారమై ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. ఆ ఆత్మ ఎక్కడో ప్రక్కన ఉన్న వారి నుంచి మనకు రాదు. ప్రక్కన ఉన్న వారు ఆరాధన చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆరాధన చేయాలనేది కాదు. అక్కడ ఉండేటువంటి సందర్భం ఏంటంటే అది నా అంతరంగంలో ఆయన తన ఆత్మను ఉంచి ఉన్నాడు. యోగు తన యొక్క జీవితంలో ఆ సంగతిని గమనిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా ప్రభువును ఆరాధించేటువంటి అనుభవంలోనికి తన యొక్క జీవితము వస్తుంది. అది ఎటువంటి ఆత్మ కాకూడదంట? కపటము లేనటువంటి ఆత్మ కాకూడదు. ఏంటది? కీర్తన 32వ అధ్యాయము. కపటంతో కూడినటువంటి అనుభవం ఆయన కోరుకోడు. ఏదో రకంగా ఆరాధన చేద్దాంలే, వచ్చాం కదా, అలవాటుతో కూడినటువంటి ఆరాధన, లేకపోతే ప్రక్కన వాళ్ళు ఆరాధన చేయకపోతే ఏమనుకుంటారు మన గురించి అనేటువంటి ఆరాధన కాదు ఆయన కావాల్సింది. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు. ఆయన ఆరాధించేటువంటి వారిని కావాల్సిన అనుభవం ఏంటంటే కపటము లేనటువంటి ఆత్మ ద్వారా ఆయన ఆరాధన కోరుతున్నాడు. సిద్ధపడినటువంటి అనుభవం అయితే దేవుని ఆత్మ నిన్ను సిద్ధపరిస్తే, ఒకవేళ శరీరాన్ని ఏర్పాటు చేసుకుని కాదు కానీ ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయనను ఆరాధించేటువంటి అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు మన విషయమై ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. 3వ అధ్యాయం యోహాను సువార్తలో నికోదేము విషయమై ప్రభు తెలియజేస్తున్నటువంటి మాటలు అవే. తాను నిజానికి దేవుని ఆరాధన చేసేవాడే, మరి ధర్మశాస్త్రం బోధించేటువంటి అనుభవం కూడా కలిగిన వాడే. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఎంతో మంచి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఆయనతో అంటాడు, నీవు దేవుని ఆత్మను పొందితేనే కానీ ఆయన ఏంటో నీకు నిజంగా గ్రహింపులోనికి రాడు. ఆయన గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఏమని? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము, దేవుని తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలు ఎవడో చేయలేడని కూడా మేము నమ్ముతున్నాము అని ఆ ప్రభువుని గురించి, క్రీస్తు యేసు ప్రభువారి గురించి గొప్ప సంగతులు చెప్తున్నాడు. కానీ ప్రభు దాని ద్వారా ఏమి ఉప్పొంగట్లేదు, సంతోషించట్లేదు. కానీ ఒకడు ఆత్మ మూలంగా జన్మిస్తేనే నన్ను ఆరాధించేటువంటి వాడుగా ఉంటాడు. ఒకడు నా ఆత్మ కలిగిన వాడైతేనే యోగ్యమైన స్థితి ఆరాధన నాకు చెల్లించగలిగిన వాడుగా ఉంటాడు. ప్రభు యొక్క ఆశకు, ఆలోచనను మరొకసారి గ్రహింపులోకి తెచ్చుకుందాం. ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన శ్రేష్టమైనటువంటి ఆత్మ ద్వారా నింపబడినటువంటి వారమై ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి ముందుకు సాగి పెడదాం. శరీరం మూలంగా జన్మించినది శరీరంలో, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునైనది. మనం ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారం కాబట్టి శరీరాన్ని ఆస్పదం చేసుకునేటువంటి సంగతులన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా బలపరచబడినటువంటి వారమై యోగ్యమైనటువంటి రీతిలో ఆయన తన యొక్క రాజ్యంలో తన దూతలతో సంతోషించేటువంటి అనుభవం కోసమై ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి ముందుకు సాగి వెళదాం. ఆయన తన ఉపకార ఆత్మను మన మధ్యలో ఉంచి తన యొక్క శ్రేష్ఠ ఉద్దేశాన్ని మన యందు నెరవేర్చునుగాక. కొంత సమయం ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి ముందుకు వెళదాం. బలపరచు